పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. ఓ నానా, ఏ నా మొహం చూడవా? మొహం తిప్పేసుకుంటున్నావు. సిగ్గు లేకుండా ఇంకా నిద్రపోతున్నాడు చూడు. లేవరా లేవరా. ఏం నానా పొద్దున హింసిస్తున్నావు? కొంచెం ప్రేమగా తట్టి లేపకూడదా? నువ్వు అలాంటి వాటికి లొంగే రకం కాదని తెలుసు, అందుకే ట్రీట్మెంట్. లేవరా. చెప్పానంటే నేను లేచాను కదా, నువ్వు వెళ్ళు. దేనికి? అర్థం చేసుకోనా? ఏంటి అర్థం చేసుకునేది, పావు చేసుకునేది? ఫోటో చూడు, బట్టలు ఉండి లేనట్టు. వేరే ఫోటోలే దొరకలేదా తగిలించడానికి? త్వరగా రా. ముందు వీడి రూమ్ శుభ్రం చేయాలి. ముసలి ఫోటో తగిలించమంటారేంటి? ఎలాగో నిషాతో కలిసి తిరగలేకపోతున్నాను, కనీసం కళ్ళు కూడా తిరగలేకపోతే ఎలా? గుడ్ మార్నింగ్ బేబీ. గుడ్ మార్నింగ్ బాబా. ఏం కావాలి? డాడీ నాకు అలాగే ఇంకా ఏం కావాలి చెప్పు. వదినా టిఫిన్ రెడీయా? అరవద్దు, రెడీ. అందులో ఏం పెట్టావండి? ఇడ్లీ ముల్లంగి సాంబార్. ఏం వదినా, ఇడ్లీ చేయడం తప్ప మీ అమ్మ నీకు ఇంకేం నేర్పించలేదా? నీకు ఇవి చాలే, ఎక్కువగా మాట్లాడితే రేపటి నుంచి ఇవి కట్టు. అంతా నా తలరాత. అమ్మా వెళ్ళొస్తాను. రే కార్తీ, ఒక నిమిషం. ఏంటమ్మా? నువ్వు వెళ్లేదారేగా తాతయ్యని హాస్పిటల్ వదిలేసిపోరా. అమ్మా, ఈ ముసలాయన్ని ఎక్కడికి తీసుకున్నా బతికే ఛాన్సే లేదు. మరెందుకు డబ్బు టైం వేస్ట్ చేస్తావు? నేను వెళ్తున్నా. ఏం పిల్లాడు. చంపేస్తాను, ఫోన్ ఇచ్చేస్తాను. ఏంటంటే పళ్ళు రాలే. He was so shocked, you know. వీళ్ళని తెరని కంపార్ చేస్తున్నాడే. మీరే మాట్లాడద్దు, వాడొచ్చి ఏం అవుతాడో చూద్దాం. అతను నాతో మాట్లాడుతున్నప్పుడు ఎవరూ నవ్వకూడదు. నేను ఎవరి కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. చూస్తున్నాడే, ఎక్కడ బ్యాగ్ ఒకటి వేసుకొస్తున్నాడు. హాయ్ ఎవరిబడి. హాయ్. హాయ్ నిషా. హాయ్ కార్తిక్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. చెప్పు కార్తిక్, ఏంటి విశేషం? నిషా, విశేషం అంటే డోంట్ హెసిటేట్, పర్వాలేదు చెప్పు. వీళ్ళంతా నా ఫ్రెండ్స్. నిషా, నిన్న రాత్రి ఒక భయంకరమైన డ్రీమ్. టీవీలో హారర్ సినిమా చూసావా? చచ్చా, ఆ డ్రీమ్ లో నువ్వే వచ్చావు. వావ్, ఇంట్రెస్టింగ్. ప్రామిస్, నిజంగా డ్రీమ్ లో నువ్వే వచ్చావు. దానికి ఎందుకు ప్రామిస్ చేయడం? ఓకే, వచ్చి ఏం చేశాను? వచ్చి నా రూమ్ లో నేను బెడ్ మీద పడుకోనున్నాను. నువ్వు వచ్చి నువ్వు నా కోసం కాఫీ తీసుకొచ్చావు. ఆ తర్వాత నువ్వు నేను. చెప్పు కార్తీక్. వదిలే నిషా, నాకు సిగ్గేస్తుంది. ఓకే ఓకే, ఈ రోజుకి నన్ను వదిలే, రేపు వచ్చి వింటాను. వస్తాను. బాయ్ కార్తీక్. బాయ్ బాయ్. చిత్రాలయకు వెళ్ళు. ఓకే. ఏంటి మామా, ఓవర్ ఫీలింగ్సా? నీకు నాకు ఇలాంటి విషయాలు డైలీ అలవాటే కదరా. నా విషయమే తీసుకో. నా లవర్ అనుకున్న రమణితో నా లవ్ గురించి చెప్పాలని తెగ ఫీల్ అయ్యేవాడిని. తర్వాత అది వేరే వారితో తిరుగుతోందని తెలిసి దేశం మొత్తం వినిపించేలా విషయాలు బద్దలు కొట్టేసి దాని పరువు తీసేశాను. అలాగే నువ్వు ఏదో ఒకటి చెయ్యి. హే మావా, ఇది నువ్వు అనుకుంటున్నట్టు ఫెయిల్యూర్ లవ్ కాదు. అదే కాక షేపు నా నిషా నా డ్రీమ్ గురించి అడుగుతానని చెప్పింది. అది మాత్రమే కాదు, ఏదో ఒక రోజు నా దగ్గరకు వచ్చి కార్తీక్ నువ్వే నాకు సరైన హస్బెండ్ అంటూ నన్ను గట్టిగా వాటేసుకుంటుంది. ఆ రోజు తెలుస్తుందిరా. బాగుపడినట్టే. సరే గానీ ఇక్కడే నుంచి ఫీల్ అవుతూ ఉంటావా, క్లాస్ వచ్చి అటెండెన్స్ వేయించుకుంటావా? నేను క్లాస్ కే వస్తాను. చూడండి రత్నం గారు, మేము ఎందుకు వచ్చామో చెప్తాను. మా అన్నయ్య గారు అబ్బాయి పేరు రవిచంద్ర. వచ్చే పాల్గొన మాసంలోగా పెళ్లి చేయాలని వాడి జాతకంలో రాసింది. మన కులంలో మా అంతస్తుకు తగ్గట్టుగా ఈ నెల్లూరు జిల్లాలో మీరొక్కరే ఉన్నారు. అందుకని ఈ విషయం మీతో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకుందామని వచ్చాం. ఆ అమ్మాయి తండ్రిగా మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి. మీరు ఇల్లు వెతుక్కుంటూ రావడం సంతోషంగా ఉంది, కానీ విషయం ఏంటంటే అమ్మాయి ఇప్పుడు చదువుకుంటోంది. చూడండి రత్నం గారు, మాకు ఆస్తిపాస్తులో కొదవేమీ లేదు. మీరు కూడా ఈ విషయంలో మాకేమాత్రం తీసుకోరు. ఇప్పుడు మన పిల్లలు చదివి ఉద్యోగం చేసి సంపాదించాలా? ఏదో గౌరవం కోసం చదివిస్తున్నాం. అందువల్ల వాళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తే బాగుంటుంది. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏమన్నా తప్పుగా మాట్లాడారా? లేదు లేదు, అలాంటిదే లేదు. నా ఉద్దేశం అమ్మాయిని కూడా ఒక మాట అడిగితే మంచిదని. అలా అయితే అమ్మాయిని పిలవండి, తన అభిప్రాయం ఏమిటో కూడా కనుక్కుందాం. కాలేజీకి వెళ్ళింది. ఎక్కడ చదువుతోంది?
The total management is divided into 3 parts. The one is the cost, the other one is labor and expenses. The materials is divided into 2 parts. నమస్కారం, namely, నమస్తే అండి. ఏం కావాలి మీకు? ఉమారాణిని చూడాలమ్మా. ఉమారాణి క్లాస్ నుంచి వెళ్ళిపోయి హాఫ్ అవర్ పైన అయింది. ఆ, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? వాళ్ళ నాన్నగారికి సివియర్ హార్ట్ అటాక్ అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళింది. అవును, మీరేమి ఉమారాణి గురించి ఎందుకు అడుగుతున్నారు? ఉమారాణి తండ్రి నేనేనమ్మా. ఎక్కడికి వెళ్ళిందబ్బా? రాను రాను సాంప్రదాయాలు మంట కలిసిపోతున్నాయి. ఈ కాల పిల్లలు మరీ బరి తెగించేస్తున్నారు. ఇందుకే మన కులంలో ఆడపిల్లల్ని పెద్ద మనుషులు అయ్యాక స్కూలుకి పంపించకుండా నిలిపేయాలండి. వాళ్లకు జరగకూడదు ఏదైనా జరిగింది అనుకోండి, మన పరువేం కావాలి, వాళ్ళకి పెళ్లిళ్ళు ఎలా చేస్తాం? అయ్యో, ఏంటి అసలు? గట్టిగా ఉన్నాడు. కుమారాణి, నువ్వు అన్నగా లేవు. నేను లవ్ చేయట్లేదు. ఏమిటి మాజోన్ అనుకుంటున్నావా? ఏదో తమాషాగా మాట్లాడి నీ మనసులో ఉన్నది నైస్ గా నాకు చెప్పేస్తున్నావా? నువ్వు కామెడీగా చెప్పినా సరే, సీరియస్ గా చెప్పినా సరే, ఎవరిని లవ్ చేసే ఐడియా నాకు లేదు. నేను చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, ఇంకా ఎన్నో డ్రీమ్స్ ఉన్నాయి. థియేటర్ లో ఫన్ కోసం డాన్స్ చేస్తే పడగొట్టేయడం ఈజీ అనుకున్నావా? లైఫ్ వేరు, ఫన్ వేరు. నీ టైం వేస్ట్ చేసుకోకు. వినడానికి కష్టంగానే ఉంటుంది. ఎప్పటిలాగే ఫ్రెండ్ గా ఉండు. ఓకే, బాయ్. ఏమైందన్నా డల్గా ఉన్నావు? ఇంట్లో బాలేదా? అయ్యో, అడుగుతున్నాను కదా, ఏంటి ప్రాబ్లం? ఇది ఎందుకు ఇలా అనిపిస్తుంది? నోరు తెరిచి చెప్తేనే కదా తెలుస్తుంది. ఇలా ముఖం మార్చుకుని కూర్చుంటే ఏం అర్థమవుతుంది? ఏమైందో చెప్పు నాన్న. అయ్యో, నేనే కాలేజ్ నుంచి టెన్షన్ గా వచ్చాను. ఇంట్లో నువ్వు టెన్షన్ పెడుతున్నావు. ఇప్పుడు ఏమైందో చెప్తావా లేదా? ఏం లేదు, నాకు హార్ట్ అటాక్. ఓ, పొద్దున్నే కాలేజీకి వచ్చావా? చూడు నాన్న, సఖీ ఈ రోజుతో లాస్ట్ డే. ఫ్రెండ్స్ అందరూ బలవంతం చేశారు. ఎగ్గొట్టడానికి కారణం కావాలి. ఎన్నోసార్లు నాన్నని చంపేశాను. ఇక మిగిలింది నువ్వే. నిన్ను చంపుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే హార్ట్ అటాక్ అని చెప్పేశాను. దీనికి నా టెన్షన్ అయ్యావు. నువ్వు చేస్తున్నావా బాగుందా? ఒక ఆడపిల్లగా ప్రవర్తిస్తున్నావా? అయ్యో, ఇంత గట్టిగా మాట్లాడితే నిజంగానే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. కాలేజ్ లైఫ్ లో ఇవన్నీ మామూలే నాన్న. నేను చదువులో ఏమైనా తప్పు చేశానా? ఏమైనా అరియర్స్ పెట్టానా? ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్స్ తో కలిసి పిక్చర్కి వెళ్తే తప్పేం లేదు. నేను ఎంతో గారాభంగా పెంచడం నేను చేసింది. దీనికి ఒక పరిష్కారం ఆలోచించాను. ఈ రోజే వైజాగ్ వెళ్తున్నాను. తర్వాత ఏం చేస్తావో చూస్తాను. సరే వదిలే. ఏమసలి తినడానికి ఏమైనా ఉందా? ఎంత పొగరే నీకు? టగుడుగా కొడుతూనే ఉండు. ఏంటి రత్నం, చూసి చాలా రోజులైంది, ఇలా వచ్చావేంటి? నిన్ను చూడటానికి నువ్వు ఇటు దగ్గర ఉంటావో ఉండవు వేరే అనుకుంటే నువ్వు ఇంకెక్కడికి వెళ్తాను? కమలా, రత్నం వచ్చాడు చూడు. స్కూల్ వదిలేక నువ్వు అక్కడే ఉండాలి. సాయంకాలం నేను వచ్చి పికప్ చేసుకుంటాను. ఓకే? ఓకే డాడీ. ఆ, మా పెద్ద అబ్బాయి. బాయ్ తాతయ్య. ఏయ్, పాపం జాగ్రత్తగా తీసుకెళ్ళు. నాన్న. కూర్చో. ఆ, విషయం ఏంటో చెప్పు, నేనేం చేయగలను? తల్లి లేని పిల్లని ఉమ్, ఉమను ఎంతో గారాభం చేసి పెంచారు. ఉమ్, ఇప్పుడు నా మాటే విన్నంటోంది. ఉమ్. పొట్టి గడుగ్గాయలా తయారైంది. అదే భయంగా ఉందిరా. రేయ్, ఆ? ఎక్కడికి బయలుదేరావు? ఏంటి వాడు ముసలోడు రెచ్చిపోతున్నాడు? నిన్నే అడిగేది, ఎక్కడికి బయలుదేరావు? కాలేజ్కి వెళ్తున్నాను. సరే సరే, అక్కడ వెయిట్ చెయ్యి, నా ఫ్రెండ్ తో మాట్లాడొస్తాను. ఎవరబ్బా ఈ పల్లెటూరు పార్టీ? ఏంటి? సరే నాన్న. పో. చిన్నబ్బాయి కాలేజీలో చదువుతున్నాడు. ఫుల్లుగా నా కంట్రోల్లో ఉన్నాడు. గీత గీస్తే దాడ్డు. నా మాటకు తిరుగులేదు. అక్కడే ఉంటాడు. దానికేం గాని నీ పాయింట్కి రా. ఏంటి విషయం? అదేరా, వయసుకు వచ్చిన పిల్లల్ని కాలేజీకి పంపి ఆ తిరిగి వచ్చే వరకు ఏమవుతుందోనని ఆందోళనతో బతకాల్సి వస్తుంది. అందుకేరా ఉమ్మకి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాను. ఉమ్. నాకు నా బంధువుల కంటే నువ్వేరా ముఖ్యం. రేయ్, ఏంట్రా? అవునరా, అందుకని నీ ద్వారా టౌన్ లో ఒక మంచి సంబంధం చూసి ఉమ్మకి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాను. అందుకే నీ దగ్గరకు వచ్చాను. ఏరా, ఊళ్ళో నీకున్న ఆస్తికి మంచి పేరుకి నీకు అల్లుడు అవడానికి వేల మంది వచ్చి క్యూలో నిలబడతారు. అటువంటిది పట్టణం వచ్చి అల్లుడు ఎత్తుకుతావేంటి? ఊళ్ళో జనం గురించి నీకు తెలియదురా. ఒక చిన్న విషయాన్ని కూడా రకరకాలుగా పుకార్లు పుట్టించి దాన్ని పెద్దకు చేస్తారు. ఆ తలనొప్పొద్దనుకుని నిన్ను గలవటానికి వచ్చాను. నువ్వు ఉమ్మకో మంచి అబ్బాయిని చూసి పెట్టాలి. ఆస్తి లేకపోయినా పర్వాలేదు, చదువుకున్న వాడైతే చాలు. సరే, నాకు చెప్పావుగా, ఇక నాదే బాధ్యత. దిగులు పడకు, నేను చూసుకుంటాను. ఈ రోజుండి రేపు వెళ్ళొచ్చుగా? లేదురా, ఇప్పుడు బయలుదేరితేనే నేను రాత్రికైనా ఇల్లు చేరుకోగలను. ఉమ్మ ఒంటరిగా ఉంటుందిరా, అది బయలుదేరి. కరెక్టే. వయసు వచ్చిన పిల్లని ఇంట్లో వదిలేసి మనం ఊళ్ళో మట్టి తిరగలేంగా. రేయ్, ఈయన నా ఫ్రెండ్,
నమస్కారం బాబు. ఈయన బస్ స్టాండ్ కి తీసుకెళ్లి నెల్లూరు బస్ ఎక్కించరా. రేయ్ నీ పాటికి అక్కడ వదిలేసి రాకు. నెల్లూరు బస్ అని కన్ఫర్మ్ చేసుకుని ఎక్కించి ఆ తర్వాత రావాలి. అర్థమైందా? వెళ్ళు. నువ్వు వెళ్ళి ఫోన్ చెయ్యి. అలాగేరా. నా సైడ్ నుంచి నేనేం చేయాలో అది సిన్సియర్ గా చేస్తాను. నువ్వు ధైర్యంగా వెళ్ళరా. సరే అరే నా కూతురు పిడినిగా దగ్గర జరిపించాలి. సరే సరే, అబ్బాయి నీకు నచ్చితే చాలు. పెళ్లి గురించి నువ్వే దిగులు పడుకుని నేను చూసుకుంటాను. సరే. సార్ ఏమనుకోకుండా ఇక్కడికి వచ్చాకండి. నువ్వు బయలుదేరు. ఆ బండి అప్పుడప్పుడు ఆగిపోద్ది, జాగ్రత్తగా వెళ్ళు. రే నెమ్మదిగా తీసుకెళ్ళు. అలాగే నాన్న. జాగ్రత్త. ఒక నెట్టండి. అటు ఏం చేస్తున్నావు బాబు? ఎంసీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను సార్. ఎంసీ అంటే కంప్యూటర్కి సంబంధించిన చదువు. ఏం బాబు అంత పెద్ద చదువు చదువుతున్నావు? ఈ కొట్టుబడి వదిలేసి మీ నాన్నతో చెప్పి కొట్టబడి కొనుక్కోవచ్చుగా. సార్ మా నాన్న మా కోసం ఎంతో కష్టపడ్డాడు. 2000 పెన్షన్తో మా కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఓ కొత్త బైక్ కొనేమని అడగడానికి నాకు మనసు రావట్లేదు. అది మాత్రమే కాదు సార్, నెక్స్ట్ బండ్ అంటూ కొంటే హోండా సిటీ కొనాలన్నదే నా ఆశ. పర్వాలేదు బాబు, కన్నవాళ్ళ పరిస్థితి బాగా అర్థం చేసుకున్నా. సార్ ఒక 5 minutes వెయిట్ చేయండి. అలాగే ఈ యాక్సిలేటర్ కొంచెం రేట్ చేస్తూ ఉండండి. ఇప్పుడే వచ్చేస్తాను. ఈ కవర్ సీట్ బాబు. ఏం లేదు సార్, నేను పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకుంటున్నాను. కొరియర్ కంపెనీలో డెలివరీ ఇచ్చే జాబ్. మరి జీతం ఎంత ఇస్తారు? ఇంత ఏం లేదు సార్, 50 రూపాయల కవర్కి 5 రూపాయలు కమిషన్, 20 రూపాయల కవర్కి 2 రూపాయలు కమిషన్. అటు ఇటు చేసి నెలకు 2500 వస్తుంది సార్. నేను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది బాబు. ఇక మీరు వదిలేండి సార్. అలాగే కొంచెం పుష్ చేయండి. నెల్లూరు 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 రాజమండ్రి విజయవాడ మీరు వెళ్ళండి సార్, నేను బండి పార్క్ చేస్తాను. నెల్లూరు 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 రాజమండ్రి విజయవాడ నెల్లూరు రండి సార్ రాజమండ్రి విజయవాడ నెల్లూరు రండి సార్ రండి విజయవాడ రాజమండ్రి నెల్లూరు వీడు ఎప్పుడు బయలుదేరాడు? సార్ ఆ బ్యాగ్ ఇటు ఇవ్వండి. రండి సార్ రండి రండి బస్ బయలుదేరిపోతున్నారు రండి రండి సార్ రండి నెల్లూరు 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 సార్ బస్ ఎక్కండి. రండి త్వరగా ఎక్కండి సార్ రండి రండి నెల్లూరు 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 రాజమండ్రి విజయవాడ నెల్లూరు. సరే బాబు, ఇక నువ్వు బయలుదేరు. నేను పర్వాలేదు సార్, నాన్న ఫీల్ అవుతారు. బస్సు బయలుదేరనివ్వండి. నేను చెప్తాను, నువ్వు బయలుదేరు. పర్వాలేదు సార్. వాటర్ ప్యాకెట్ రూపాయి వాటర్ ప్యాకెట్ ఒక్క నిమిషం. ఏ వాటర్ ప్యాకెట్ సార్ వస్తున్నా సార్ 2 ప్యాకెట్లు ఇవ్వు. ఇదిగోండి సార్ 2 ఇంకోండి సార్. సంతోషం బాబు. వాటర్ ప్యాకెట్ సార్ వాటర్ సార్ ఊరుకోలేగానే ఫోన్ చేయండి సార్. అలాగే బాబు, ఫోన్ చేస్తాను. వస్తాను బాబు. అలాగే సార్. బస్సు 10 నిమిషాల పాటు అవుతుంది సార్. నీళ్ళు కాఫీలు తాగేవాళ్ళంటే తాగి రావచ్చు. హలో హలో, నేను రత్నాన్ని మాట్లాడుతున్నాను. ఏరా అప్పుడే నెల్లూరు వెళ్ళి చేరేవా? లేదురా, నేను దారిలో దిగేశాను. ఇప్పుడు విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ఏంట్రా ఏదైనా ప్రాబ్లమా? అబ్బే అదేమీ లేదురా, నేను వచ్చేటప్పుడు ఒక అబ్బాయిని చూశాను. అతని మాటలు, నడవడిక, గుణం అన్నీ నాకు బాగా నచ్చాయి. అతనే మా అమ్మాయికి సరైన భర్తని నా మనసుకు అనిపించింది. అందుకే దారిలో దిగి నీకు ఫోన్ చేస్తున్నాను. నీ మనసుకు నచ్చితే కరెక్ట్ గానే ఉంటుంది. అది సరే, అబ్బాయి ఎక్కడున్నాడు, అతని అడ్రస్ ఏంటి కొంచెం చెప్తావా? తప్పుగా అనుకోకు, అతను వేరే ఎవరో కాదు, మీ అబ్బాయిరా. ఎక్స్క్యూజ్ మీ, Yes? ఇది ఏ డిపార్ట్మెంట్? ఏ? ఎందుకు అడుగుతున్నారు అదే అన్నవుడి కింద లేదో తెలుసుకోవడానికి ఒక మెతుకు పట్టుకొని చూస్తే చాలంటారు. సార్? మీ డిపార్ట్మెంట్ ఏదో మాకు తెలిసింది అనుకోండి, మిగతా వాళ్ళంతా ఎలా ఉంటారో మాకు అర్థం అవుతుంది. అనవసరంగా మీలాంటి వాళ్ళ చుట్టూ తిరిగి మా టైం వేస్ట్ చేస్తాం. ఇంకో చోటికి వెళ్ళి మంచి ఫిగర్స్ లైన్ వేసుకుంటాం. ఛ, మీరంతా ఎందుకు కాలేజీకి వస్తారో అర్థం ఇది కావట్లేదు. కొట్టడానికి స్త్రీయా? పోరా. ఏయ్ మరి అంత పొగడకు. మామ, ఇది నీకు అవసరమా? వదిలేరా. అవునురా ప్రీతి. రే మావా ప్రీతికి నేను గ్యారంటీ రా. పోరా, ప్రీతికి నేనే గ్యారంటీ. ప్రీతికి నేను మాత్రమే గ్యారంటీ. లేదు మావా, ప్రీతికి నేను ఒక్కనే గ్యారంటీ. నేనే గ్యారంటీ. ఈ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోతాను. హాయ్ తాతయ్య. కార్తీక్, కంగ్రాట్స్. ఎందుకు వదినా? అన్నకి ఏమైనా ప్రమోషన్ వచ్చిందా? అన్నయ్య కాదు, నీకే ప్రమోషన్.
నాకా? అవును, నువ్వేగా పెళ్లి కొడుకు కాబోతున్నావు. ఎంజాయ్. పెళ్లి కొడుకు? వదినా? అమ్మా అమ్మా, ఏంటి వదిలేదు అంటోంది? మీ వదిన చెప్పింది నిజమేరా, మన రత్న అమ్మాయి గారు అమ్మాయి. ఎవరు? నేను బస్ ఎక్కించాను ఆయన కూతురా? ఎవరినంటికి డిసైడ్ చేశారు? అయ్యో, నాకేం తెలియదు బాబు. వెళ్ళి మీ నాన్న అడుగు. నన్ను వదిలే బాబు. ఉండు, వెళ్ళి మీ ఆయన అడుగుతాను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి ఎంతగా మేర? ఆ? అదే నన్ను ఎంత కమ్మారని అడుగుతున్నా. నేను చేస్తున్న పని ఏంటి, నువ్వు అడుగుతోందేంటి? చెప్పేవు శ్రీరంగ నీతులు దూరే దొమ్మర గుడిసెలను ఊరికే అనలేదు. ఏంటి ఆగుతున్నావు? నేనేం బాగట్లేదు. ఉదయం మీరు ఓవర్ యాక్ట్ చేసినప్పుడే అనుకున్నాను. మీ ఫ్రెండ్ తో చెప్పే ఉంటారే, మా అబ్బాయి చాలా మంచివాడు, నేను గీసిన గీత దాటడు అని. చెప్పుంటారు, తప్పకుండా చెప్పుంటారు. అవును, ఎవరికి మ్యారేజ్ ఫిక్స్ చేశారు? ఎవరిని అడగాలి? చేసుకోబోయే నన్ను అడగాలి. నేను మిమ్మల్ని అడిగానా నాకు ఇప్పుడు పెళ్లి చేయండి అని? నువ్వు అడగక్కర్లేదురా, నేను నీ కన్న తండ్రి, నాకు తెలిసి ఏం చేయాలో. ఈ కథలన్నీ నా దగ్గర వద్దు. నాకు ఇప్పుడు పెళ్లి చేసుకునే ఐడియా లేదు. ఒకవేళ ఉన్నా నాకంటూ కొన్ని ఆశలు ఆశయాలు ఉన్నాయి. మీరు చెప్పిన వాటి అన్నిటికీ నేను తలాడించలేను, నా వల్ల కాదు. నా మాట వినుకుంటే నువ్వు ఇంట్లో ఉండక్కర్లేదు, బయటకెళ్ళు. మీరు ఈ మాట అంటారని నాకు ముందే తెలుసు. ఛే! ఉదయం 1 లీటర్ పెట్రోల్ వేస్ట్ చేసుకుని ఆ పల్లెటూరు పార్టీని తీసుకెళ్ళినప్పుడే అనుకున్నాను నాకు ఈ శాస్త్రి జరగాల్సిందే. ఏమండి, వెళ్ళి మాట్లాడండి. రే కార్తీక్, ఎక్కడికి రా వెళ్తున్నావు? ఎవరికి తెలుసు? రే నిన్నే అడిగేది. ఏయ్, అది నా షర్ట్ రా, కింద పడేయ్. గొప్ప షర్టు. ఎక్కడికి రా వెళ్తున్నావు? నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు? నన్ను ఇంట్లో ఒక మనిషిగా ఎవరైనా గుర్తిస్తేగా. రే పెద్ద తెలివైన వాళ్ళ మాట్లాడుకో. పెద్ద నీ ఏదో నిర్ణయించాడు, అది కొంచెం ఓపికగా వినకుండా వెళ్ళిపోతాను అంటావేంటి? ఏయ్, నువ్వు ఒట్టి పెరుకోడివి, నీకేం తెలియదు. రే ఆవేశపడి సీన్ క్రియేట్ చేయకు. ఇటు పో, ఏయ్, బయటికి వదలండి. రే పోరా, ఇవ్వరా, వెళ్ళరా. ఏ వచ్చే రేపై వాలి, బే వచ్చి సీపై వాలి, సీ వచ్చే డీపై వాలి. ఏంట్రా రారా? దానికోసమే వెయిటింగ్. రేయ్, ఈ వయసులో ముక్కుపొడి పిలుస్తున్నావు? మా తాత కూడా ముక్కుపొడి వేయరా? రేయ్, మీ తాత అండర్వేర్ కూడా వేసుకోడు, అందుకని ఆయన ఫాలో చేయడం కుదురుతున్నా. రేయరా మొక్క. భలే చెప్పేవరా మావా. సర్లేరా, నవ్వించాలి కానీ. ఎక్కాల్సింది నువ్వేరా. హాయ్ కార్తీక్. రామా. రే కార్తీక్, ఏంట్రా ఈ టైంలో వచ్చావు? మా నాన్న పిల్లని చూశాడు. నేను పెళ్లి చేసుకోవాలట. ఆ పిల్ల నెల్లూరు దగ్గర ఎక్కడో బీకాం చేస్తుందట. ముందు షేకండి ఇవ్వు. ఇంత సంతోషకరమైన విషయాన్ని అంత దీనంగా చెప్తావేంట్రా? నేను అసలు మూడోట్లో ఉంటే వీడొకడు హింస పెడుతున్నాడు. రే మామా, మా అందరికి పెళ్లిళ్ళు జరుగుతాయో జరగవో కూడా తెలియదురా, కానీ నీకు మీ నాన్నే ఒక పిల్లని చూసించాడు. దానికి ఎందుకు ఏడుస్తావు? నేను ఎలాంటి డ్రీమ్స్ లో ఉన్నానో తెలుసా? సిటీలో ఒక అందమైన బంగ్లా, అల్ట్రా మోడర్న్ గా ఇంగ్లీష్ మాట్లాడే నిషా, మల్టీనేషనల్ కంపెనీలో అమెరికన్ డాలర్స్ తో జీతం, చైనీస్ కుక్, ఇటాలియన్ గార్డెన్, ఇలా ఎంతో గొప్పగా బతకాలనుకుంటున్నాను. అది వదిలేసి నెల్లూరు దగ్గర ఎక్కడో పల్లెటూరట, జిడ్డు మొహంతో ఉన్న ఒక పిల్లట. ఇప్పుడున్నట్టుగానే ఇరికింటో కంపు కొట్టే కామన్ బాత్రూమ్. ఐ కాంట్ ఇమాజిన్ దిస్ రా. సరే గాని దానికి మీ నాన్న బిల్ గేట్స్ ఏమన్నాడు? కామన్ డైలాగే. నా మాట వినకపోతే ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోమన్నాడు. అందుకు నువ్వేమన్నావు? నేను ఇంట్లోంచి బయటకు వచ్చేసి మీతో కలిసి ఉండాలనుకుంటున్నాను. రేయ్, అది మేము డిసైడ్ చేయాలరా, నువ్వు డిసైడ్ చేస్తే అదే ఎలా? కదా. ఏంట్రా నువ్వు అనేది? మావా, నేను సీరియస్ గా చెప్తాను రా. మళ్ళాంటి స్టూడెంట్స్ ఇంట్లో ఉన్నంత వరకేరా గౌరవం. ఇల్లు వదిలి బయటకు వచ్చామో కుక్క పాటలు పడాలి. ఏయ్, ఏంట్రా ఆలోచిస్తున్నావు? నువ్వు కొరియర్ కంపెనీలో పనిచేస్తున్నావుగా, వాడిచ్చే 2000 చిల్లర జీతంతో ఈ సిటీలో కడుపుంటే తినగలవా? ఇప్పుడు ఏమంటావు? రే మామా, నిషా లాంటి అందమైన అమ్మాయితో పార్టీలకి వెళ్ళొచ్చు, థియేటర్లకి వెళ్ళొచ్చు. అదే పెళ్లి చేసుకుంటే తనకి సోపులు, షాంపూలు, పౌడర్లు, స్నోలు, అవి ఇవి చెత్త చెదారు ఇవన్నీ కొనడానికి నీ జీతం సరిపోతుంది. ఇక మిగతా వాటికి ఏం చేస్తారా? అందుకని ఆ పల్లెటూరు పిల్లని చేసుకోమంటావా? అవును, వీడు పెద్ద సిటీ జన్. ఈ వైజాగ్ సిటీలో వీడి దగ్గర ఉన్నంత చెత్త బండి వేరెవరి దగ్గర ఉందట్రా? పొల్యూషన్ కంట్రోల్ వల్ల నీకోసం వల వేసి మరీ వెతుకుతున్నారు. నువ్వు సిటీ గురించి మాట్లాడుతున్నావు. రే మావా, నా బండి గురించి మాట్లాడుకో. అవును, నీలో పెద్ద బెంజ్ కంపెనీ బండి. తెచ్చిపోకరా. రేయ్, అర్థం చేసుకోరా. చూడు, విలేజ్ అమ్మాయి అయినప్పటికీ కూడా ఒక త్రిష, ఒక ఆసిన్, ఒక శ్రీయ వీళ్ళలాగా అందంగా ఉండే అవకాశం లేకపోలేదుగా. రే మామ, మాట్లాడకుండా ఈ పెళ్లికి ఒప్పేసుకోరా. నీ పెళ్ళయ్యాక ఒకవేళ ఆ అమ్మాయికి నీకు పర్లేదు అనుకో, ఏదో ఒక అబద్ధం చెప్పి తనకి విడాకులు ఇచ్చేది. ఆ తర్వాత నువ్వు లవ్ చేస్తున్న అమ్మాయి ఉంది, నిషానో ఆ అమ్మాయితో జడ్జినక జనరే జనక అంటూ పాటలు పాడుకోవా. మామ, నీ మంచి కూడా చెప్తాను రా, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదురా. దాన్ని వాయిదా వేయకు, మర్యాద ఒప్పేసుకో. ఎప్పుడైనా దేనికైనా బలవంతం చేశానా? ఈ ఒక్కసారికి నా మాట విని మీ నాన్న చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకో. నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. వెళ్ళు ఇంకో 10 రోజులేగా, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు.
ఏంటి మాటలు అదోలా ఉన్నాయి? ఏంటి విషయం? ఏం లేదమ్మా, ఇప్పుడు కాలేజీకి వెళ్తున్నావుగా, తర్వాత మాట్లాడుకుందాం. లేదు, నాకు ఇప్పుడే తెలియాలి. మనసులో ఏముందో చెప్పండి. చెప్పటానికి ఏముంది, నా ఫ్రెండ్ కొడుకు కంప్యూటర్ చదువుతున్నాడు. పెద్దలంటే చాలా గౌరవం. నేను అతనికిచ్చి పెళ్లి చేద్దాం నిర్ణయించుకున్నాను. వచ్చే నెలలోనే పెళ్లి ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఎవరిని అడిగి ఏర్పాటు చేశారు? ఎవరిని అడగాలి? చేసుకోవాల్సింది నేను. నన్ను అడగాలి. ఆ అవకాశం నువ్వు ఎప్పుడో పోగొట్టుకున్నావు. చదువుకోవాలని ఆశపడ్డావు. అయిన వాళ్ళందరూ వద్దంటున్నా నేను నిన్ను చదివిస్తున్నాను. కానీ నువ్వు చదువుకోకుండా సినిమాలంటూ తిరుగుతున్నావు. ఊళ్ళో వాళ్ళంతా నీ గురించి నానా మాట్లాడుతున్నారు. ఇక నేను ఎవరు చేసుకుంటాడు? అందుకే నా స్నేహితుడి దగ్గరికి వెళ్లి బతిమాలి ఒప్పించి కష్టపడి ఈ పెళ్లికి ఏర్పాటు చేశాను. మాట్లాడకుండా నేను చెప్పిన కుర్రాడితో తాళి కట్టించుకో. నాకు బలవంతంగా పెళ్లి చేస్తే వాడు నిద్రపోతున్నప్పుడు రాయితో తలపగ కొట్టి విధవగా ఇంటికి వచ్చేస్తాను. నిన్ను కన్న పాపానికి నీకు పెళ్లి చేయటం నా బాధ్యత. ఆ తర్వాత నువ్వు సొమ్మంగలిగా వస్తే ఏంటి, విధవగా వస్తే ఏంటి, నిన్ను పోషించగల శక్తి ఆ దేవుడు నాకు ఇచ్చాడులే. నువ్వు ఎలా వచ్చినా చూసుకుంటాను. ఎందుకు నాన్న నన్ను ఇలా బలవంతి పెడతావు? నువ్వెందుకు వద్దని మడికేస్తున్నావు? నేను చదువుకోవాలి. నా కాళ్ళ మీద నేను నిలబడాలి. చదువుకో, బాగా చదువుకో. నిన్నెవరు వద్దన్నారు? నీకు పెళ్ళాక నీ భర్తతోనూ అత్తమామలతోనూ మాట్లాడి నేనే ఏర్పాటు చేస్తాను. ఇంకేం కావాలి? ఇప్పుడే పెళ్లి చేసుకోవడానికి మెంటల్ గా నేను ప్రిపేర్ అవ్వలేదు. ఇంకా 2 వారాల టైం ఉందిగా, ఈలోగా ప్రిపేర్ అవ్వచ్చులే. అయ్యో, మీకు అర్థమయ్యేట్టు ఎలా చెప్పాలో. నాకు బాగానే అర్థమైంది గానీ ముందు నీ ఫోటో ఇవ్వు, పెళ్లి కొడుకు పంపాలి. నేనేం ఇవ్వను. ఇవ్వకు, వాళ్ళనే బయలుదేరి ఇక్కడికి వచ్చి నిన్ను చూసుకోమంటాను. అమ్మా, మీ నాన్న మాట వినవే. నేను నీకు పెళ్లి చూసిన తర్వాతే కన్ను ముయ్యాలనుకుంటున్నాను. నాకొచ్చే కోపానికి రాయితో వాడి తల పగలగొట్టడానికి ముందు నీ తల పగలగొట్టేస్తాను ముసల్దానా. అలా చేయవే. నన్ను ఇలా బలవంత పెడితే తప్పకుండా రేపు మీరు బాధపడతారు. హ, బాధపడితే బాధపడ్డాంలే. మాకు పెళ్లి పనులు చాలా ఉన్నాయి. నీతో మాట్లాంటి. అమ్మా ఏంటిది రామా, ఇలా బెదిరించెళ్తుంది? ఎన్నెన్నో ఊళ్ళతో వస్తుంది. ఈ పెళ్ళంటే నాకు ఇష్టం లేదని ఎలా చెప్పాను నీతో? మాధవన్ కొంచెం ఓవర్. నిద్ర ముంచుకొస్తుంది. ఇంకా రాదంటే పడుకుంటే పోయే. ఇది మా ఇల్లు, ఇది నా బెడ్రూమ్. నేను నాది అని చెప్పలేదుగా. చూడు మిస్టర్, తాళి కట్టానన్న హక్కుతో నన్ను వైఫ్ గా హ్యాండిల్ చేయాలన్న ఐడియా ఉంటే దాన్ని ఇప్పుడే గురి చేయండి. ఏమంటే కొంచెం కూడా ఇష్టం లేకుండానే ఈ పెళ్లికి నేను ఒప్పుకున్నాను. ఓ అలాగా. నేను కూడా ఈ విషయం నీతో ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను. నువ్వే దాన్ని ఈజీ చేసావు. ఇలా చూడు, నేనేమి నీ అందాన్ని చూసో ఆస్తిని చూసో నేను పెళ్లి చేసుకోలేదు. మీ నాన్న వచ్చి మా నాన్నని బతిమాలుకున్నాడు. మా అమ్మాయి ఊళ్ళమ్మడి తిరుగుతోంది. ఊళ్ళో వాళ్ళందరూ కాంట్రీని చుమ్మేస్తున్నారు. దయచేసి తనకు జీవితాన్ని ఇవ్వమని బతిమాలుకున్నాడు. మా నాన్న వచ్చి నన్ను బతిమాలుకున్నాడు. సరే పోతే పోనీ అని జాలిపడే నీ మెళ్ళో తాళి కడితే నువ్వు రెచ్చిపోతున్నావే. లేకపోతే ఈ మొహాన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడు? హాయి గారు వైజాగ్ లో కింగ్ అనుకో. ఎంతో మంది మోడర్న్ ఫిగర్స్ నా వెంట పడుతున్నారు. హలో, మీరు వైజాగ్ లో కింగ్ అయితే నెల్లూరులో నేను క్వీన్ ని. ఎంతో మంది చొంగ కాల్చుకుంటూ నా వెనకాల తిరిగారు. అది తెలుసుకోండి. నీ కథంతా నాకెందుకు? నాకు నువ్వు నచ్చలేదు, నీకు నేను నచ్చలేదు. ఏదో పెద్దవాళ్ళ బలవంతం వల్ల మనం ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. కొద్ది రోజులు ఇలాగే పోనీ. ఆ తర్వాత బాగా ఆలోచించుకొని ఎలా విడిపోతే మంచిదో అలా విడిపోదాం. నేనే డీల్ కి రెడీ. నువ్వు రెడీనా? నేను రెడీ. గుడ్. అయితే బయటకు వెళ్ళి పడుకో. స్విచ్ ఆఫ్ ద లైట్స్. అమ్మని రమ్మనండి. జాగ్రత్త. భగవంతుడా, మెల్లగా. ఈ తల్లి లేని పిల్ల అత్తారింటికి వెళ్తుంది. అంతా నీదే భారం. తల్లి, నా బంగారు కొండ, పెళ్లి చేసుకుని చాలా దూరం వెళ్తున్నావు. మీ నాన్న బాధపడుతున్నాడు. కాస్త నవ్వుతూ మాట్లాడవే. నేను అంత దూరంలో పెళ్లి కొడుకుని చూడమన్నాను. ఆయన ఇష్టం నీకు చేశారు. నేనేం చేయగలను? బాగా బాధపడి. మీ అత్తారింట్లో నోరు పారేసుకోకమ్మా. కాస్త అణుకుగా ఉండు. నోరే తెరవను. చాలా నోరు తెరువు. పర్వాలేదు, వదిలేయమ్మా. బాబు, ఉమ ఎంతో గారాభంగా పెరిగింది. అదేం చేసినా నా కోసం నువ్వు భరించాలి. అలాగే అంకుల్. పోతే వెళ్ళగానే ఫోన్ చేయండి. ఇంకో విషయం చెప్పండి అంకుల్. పెళ్ళైనా ఉమ చదువుకోవాలని ఆశపడుతోంది. మీ అమ్మా నాన్నలతో చెప్పేశాను. నువ్వు కూడా ఒప్పుకున్నావంటే మంచి విషయం కదా అంకుల్. నేనే ఏర్పాటు చేస్తాను. సరే, వెళ్ళి కూర్చో. వస్తాను. రత్నం, వర్జం రాకముందే బయలుదేరమనరా. సరేనమ్మా, బయలుదేరండి. మెల్లగా పోనాయనా. జాగ్రత్త జాగ్రత్త.
అమ్మా ఉమా వెళ్ళగానే ఫోన్ చేయి. బండి వెనక తిప్పాను. అదే నువ్వు ఇప్పుడే రావాలని బలవంతం ఇవ్వలేదు. నేను తీసుకెళ్లి ఇంట్లో డ్రాప్ చేస్తాను. నీకెప్పుడు వైజాగ్ రావాలనిపిస్తే అప్పుడు వస్తే చాలు. ఇలా చూడు, కాస్త మొరటగా చెప్పాలంటే నువ్వు ఇప్పుడు ఏడవడం నాకు చాలా చిరాగ్గా ఉంది. బండి వెనక తిప్పమన్నా. వద్దు, నేను ఏడుపు ఆపేస్తాను. నాకు నీ ఫీలింగ్ అర్థమైంది. సి వాట్ ఐ మెంట్ టు సే ఈస్ థ్యాంక్స్, ఐ అండర్స్టాండ్. ఓకే. మామ నాకు ఒక అనుమానరా, అది ఎప్పుడో వచ్చేదే కదా. ఏంటి అశోకుడు కొలంలో తవ్వించి చెట్లు ఎందుకు నాటాడు? సింపుల్ మ్యాటర్ రా. కొలంలో తవ్వించింది అందమైన అమ్మాయిలు అందులో స్నానాలు చేయడానికి, చెట్లు నాటింది మనలాంటి కుర్రాలు పైకి ఎక్కి దొంగతనంగా వాళ్ళని చూడడానికి. అయ్యో ఏం బ్రెయిన్ రా, ఇంత తెలివేలా వచ్చింది. మా తాత దగ్గర నుంచి వచ్చింది. ఎలా హే? రే అడు చూడండి రా, కార్తీక్ గారు వస్తున్నాడు. నువ్వు వస్తున్నావు కదా ట్రీట్ ఇస్తావని. ట్రీటా? అవును. ఎందుకు? పెళ్లికి ముందు బ్యాచెస్ పట్టి ఇవ్వలేదు, పెళ్ళయ్యాకెలా ట్రీట్ ఇస్తావు అందుకే. ఏయ్, నాకు నిషాకి జరగబోయేది నిజమైన పెళ్లి. ఇది ఉత్తుత్తి పెళ్లి. రే ఏంట్రా నువ్వు అనేది? ఇలా చూడు, నా వైఫ్ నలుపో ఎరుపో నేను అసలు సరిగ్గా గమనించనే లేదు. ఇంకెలా రమ్మిగుతావు నువ్వు ఒకడవి? అంటే మీరు చిన్న చిన్న టచింగ్స్ కూడా చేసుకోలేదా? ఒట్టు మావా, అలాంటివి ఏమీ లేవు. అయితే మాకు ట్రీట్ ఇవ్వవా? ట్రీట్ ఇస్తాన్రా, కానీ నాకు జరిగిన బొమ్మల పెళ్లి కోసం కాదు. నాకు అసలు పెళ్లే జరగలేదన్న ఇమేజ్ ని మెయింటైన్ చేయడం కోసం. నాకు పెళ్ళైందన్న విషయం మన సెట్కు మాత్రమే తెలుసు. ఎవడి వల్లైనా ఈ విషయం బయటికి తెలిసిందనుకో చెమడాలు ఒలిచేస్తాను. ఇంకో ముఖ్యమైన విషయం, నేను ఎప్పట్లాగే నిషానే ఫాలో చేయబోతున్నాను. నా మ్యారేజ్ ని గుర్తు చేసి నా ప్రయత్నాలను అడ్డుకోవాలని ఎవరు ట్రై చేయకూడదు, సరేనా? సరేరా. ఓకే, అయితే అందరూ రండి, ట్రీట్ ఇస్తా. హలో అంకుల్. హాయ్ అంకుల్, ఎలా ఉన్నారు అంకుల్? బాగున్నాను. అవును మీరు? ఏంటి అంకుల్ మమ్మల్ని మర్చిపోయారా? మేము కార్తిక్ ఫ్రెండ్స్. పాప బర్త్డేకి మీ ఇంటికి వచ్చాంగా, మర్చిపోయారా? చాలా మంది వచ్చారు కదా, టక్కని గుర్తుకు రాలేదు. ఏమిటి అంకుల్, కార్తిక్ పెళ్లికి మమ్మల్ని ఎవరిని పిలవలేదు. ఈవిడెవరు? కార్తిక్ వైఫా? అవును, ఇక్కడే చేర్చాను. హాయ్, ఐఎమ్ దివ్య. ఐఎమ్ ఉమారాణి. సరే అంకుల్, ఈ కోమాని మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి. వస్తాను. ఏమ్మా వెళ్ళరానా? ఏమన్నా కావాలంటే కార్తీక్ అడుగు. సరే జాగ్రత్త అంకుల్. చూసుకోండమ్మా. ఓకే. జాగ్రత్త. బాయ్ వస్తాను. అంకుల్. బాయ్. తప్పండి. ఏంటి పోస్ కొడుతున్నావు? ఫాలో మీ. మళ్ళీ దొరికేవలే. కార్తిక్, నీ వైఫ్ ని లేడీస్ అంతా కలిసి ర్యాగింగ్ చేస్తున్నదా? త్వరగా వెళ్ళి కాపాడు. ఎక్కడ్రా? పోస్ట్ రూమ్ లో. ఏంటి హనీమూన్ తినకుండా కాలేజ్కి వచ్చా? కార్తిక్ నిన్న ఈజీగా వదిలేస్తున్నాడే. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు నేనే కార్తిక్ ని. ఇదిగో ఇలా నీ దగ్గరికి వచ్చి హాయ్ డార్లింగ్, హాయ్ స్వీటీ, హౌ క్యూట్ యు ఆర్. బుద్ధుందా మీకు? ఏ కార్తిక్, మేమంతా సీనియర్స్ అని తెలుసు కదా. అందుకే అడిగాను బుద్ధుందా అని. మీరందరూ సీనియర్స్ కదా, ఒక జూనియర్ మర్యాద లేకుండా కూర్చొని ఉంటే మీరందరూ నుంచొని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓయ్ లేవే, ఓయ్ లేవే. ఎంత స్టైల్ గా కూర్చొని ఉందో చూడు. ఇలా చూడు, నువ్వు ఈ కాలేజీలో ఫైనల్ ఇయర్ లో చేరుండొచ్చు. ఈ కాలేజీకి సంబంధించినంత వరకు నువ్వు ఈ రోజు వచ్చిందనివి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నువ్వు జూనియర్వి, అర్థమైందా? అవును, నీ పేరేంటి? ఓయ్ నిన్నే అడిగేది, నోట్లో ముచ్చాలున్నాయా ఏంటి? నోట్ తెరవా? పేరేంటే చెప్పు. ఉమారాణి. రాణి పేరు మొహం చూడు. ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ అడుగుతున్నానా? సరే మామా, దిస్ ఇస్ టూ మచ్ రా, మాకేం నచ్చలేదు. ర్యాగింగ్ అంటే ఇలాగే ఉంటుంది. ఇష్టమైన వాళ్ళు ఉండండి, లేని వాళ్ళు వెళ్ళిపోతూ ఉండండి. సరే నీ ఇష్టం. రండి వెళ్దారండి. మీరు ఇప్పుడు ఇంత మంచి వాళ్ళు కదా. బయలుదేరండి. ఓయ్, ఏంటి అడిగిన దానికి సమాధానం చెప్పవా? ఏంటి లుక్కులు ఇస్తున్నావు? ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్? నలుగురు. మామా ఆగట్రా, నేను మీద వస్తున్నా.
ఎక్స్క్యూజ్ మీ, నాకెవరి సహాయం అక్కర్లేదు. హెల్ప్ చేసినట్టుగా హెల్ప్ చేసి నైస్ గా అతుకుపోవాలని చూస్తున్నావా? ఈ ఇంట్లో పాప దగ్గర నుంచి తాతయ్య వరకు మంచి పేరు సంపాదించుకోవచ్చు, కానీ నా దగ్గర నీ పప్పులు ఉడకవు. కర్మ కర్మ, దరిద్రం, భోజనం అయితే వంట కూడా సరిగ్గా చేయడం తెలీదు. నీ మొహానికి అయ్యా అయ్యా అని పాట ఒకటి. ఛే! ఆ? ఏంటి అలా చూస్తావు? మనుషులు తింటారా ఇది? పల్లెటూరు బయతో విలేజ్. ఇదేంటిది? ఓ, ఇందులో తమరి కోసం సెపరేట్ గా చేసి పెట్టుకున్నారా? ఈరోజు నువ్వు పస్తుండు. కార్తీక్, ఎందుకు అలా అరుస్తావు? పాప నిద్రపోతుంది కదా. వదినా, ఏనాడైనా నువ్వు ఇంత చండాలమైన భోజనం తిన్నావా? ఏం కార్తీక్, నిన్నటి వరకు మీ వదిన వంటని ఆహా ఓహో అంటూ పొగిడేవాడివి. ఈ రోజు నీ భార్య రాగానే నా వంట నీకు అంత చండాలమైపోయిందా? వదినా, అంటే ఈరోజు వంటలన్నీ నువ్వే చేసావా? మరి ఈ ఇంట్లో ఇంకెవరు చేస్తారు? అది సారీ వదినా, సారీ. ఈరోజు టైమే బాగలేదు. ఎక్స్క్యూజ్ మీ సార్, నెంబర్ 1630 ఇల్లే కదా? అవును, ఏంటి విషయం? పిజ్జా డెలివరీ చేయాలి సార్. పిజ్జానా? మీరు అడ్రస్ మారొచ్చినట్టున్నారు సార్. లేదు సార్, కొత్త నెంబర్ 69, పాత నెంబర్ 30. ఈ నెంబర్ ఇచ్చారు సార్ ఆర్డర్ చేసిన వాళ్ళు. ఇది మా ఇల్లే, కానీ మా ఇంట్లో వాళ్ళకి పిజ్జా అంటే ఏంటో తెలియదే. అదేదో ఒక వస్తువు అనుకుంటారు. ఖచ్చితంగా ఆర్డర్ చేస్తుంటారు సార్. సార్, మీ ఇంటి నెంబరే కదా 23831346. ఈ నెంబరే సార్, ఈ నెంబర్ నుంచి ఆర్డర్ వచ్చింది. నెంబర్ కరెక్టే, కానీ ఈ ఇంట్లో ఎవరయ్యా పిజ్జా ఆర్డర్ చేస్తుంటారు? ఎవరో ఒక లేడీ ఆర్డర్ చేశారు సార్. ఉండు వదినా, నువ్వేమైనా పిజ్జా కావాలని ఆర్డర్ చేసావా? నేను చేయలేదు. విన్నావుగా? అవును, నీకెంత జీతం? మంత్లీ 25. అంతేస్తున్నారా? అవును. ఎక్స్క్యూజ్ మీ, మీరే కదా పిజ్జా ఆర్డర్ ఇచ్చింది? అవును, నేనే ఆర్డర్ చేశాను. బండి కొంచెం పట్టుకోండి. ఒక్క నిమిషం మేడం. దానికి పిజ్జానా? ఇదిగోండి మేడం బిల్. బ్యాలెన్స్. థ్యాంక్ యూ మేడం. సారీ. వెల్కమ్. వెల్కమ్. నేను ఇంకా థ్యాంక్స్ చెప్పలేదు. అది ఇంటి నెంబర్ ఎంతో తెలియదు, ఇంట్లో మెంబర్స్ ఎంత మందో తెలియదు. ఈ ఇంట్లోనే ఉంటున్నావా? తీసేసిందే. ఓకేయా, పిజ్జా యమ్మ టేస్ట్ గా ఉంది. ఒక పీస్ తింటావా? నాకు పిజ్జా నచ్చదు. గుడ్ నైట్. చికెన్ టాపింగ్ సూపర్. మిక్స్ చేసుకుంటున్నావే. నమస్కారం బాబు. నమస్కారం. నమస్కారం. నాన్నా, ఉమా, కాలేజీకి బయలుదేరావా? అబ్బాయి వెయిట్ చేస్తున్నాను, వెళ్ళమ్మా. హాయ్. ఏమిటి అప్పటి నుంచి చూస్తున్నాను, ఇతను నన్ను ఫాలో చేస్తున్నాడు. నువ్వెందుకు అతన్ని చూడడం? పట్టించుకోకుండా రావచ్చుగా. అదేలాగా నా వెంటే పడుతున్నాడు అని ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోవాలిగా, లేకపోతే వేరేవన్నీ చూసుకోవచ్చు కదా. వద్దే, నా మాట విను. నీలాగే నేను కన్ఫర్మ్ చేసుకోబోయి నా కథ కడుపు వచ్చే వరకు డెవలప్ అయింది. అనుభవంతో చెప్తున్నాను, వింటే విను, లేకపోతే లేదు. తర్వాత నీ ఇష్టం. ఇటువంటి విషయాలు తేలిగ్గా తీసుకోకూడదు సుమా. ఏంట్రా అమ్మాయిల వెనక తిరుగుతున్నావు? సిగ్గుగా లేదు? ఏం లేదు మావా, అమ్మాయి నన్ను చూసినట్టు అనిపించింది. కన్ఫర్మ్ చేసుకోవడానికి ఫాలో అవుతున్నాను. వద్దురు రే, నేను కూడా ఇలాగే కన్ఫర్మ్ చేసుకున్నాను. వెంటపడి ఊరి నుంచి తెచ్చుకున్న 3 సవర్ల బంగారం చేను సేట్ కోట్లో తాకట్టు పెట్టాను రా. అనుభవంతో చెప్తున్నాను, వినుకో. ఏదో కాలేజీకి వచ్చావా, చదువుకున్నావా, డిగ్రీ పుచ్చుకున్నావా, వెళ్ళిపోయావా లేకుండా నీకు ఎందుకు ఇవన్నీ? నేను పంతులు గారు, నాకు పెళ్ళి ఎప్పుడు అవుతుందో కొంచెం చూసి చెప్తారా? నాయన, కుజదోషం ఉంది, కాస్త లేట్ అవుతుంది. అలాగా? దానికి ఏమైనా పరిహారం చేయగలమా? అన్నవరం దేవాలయానికి వెళ్లి సత్యనారాయణ స్వామిని దర్శించుకో, అంతా శుభమే జరుగుతుంది. అలాగే పంతులు గారు.
ఉమా కార్తీక్ మీతో ప్రేమ ఉంటున్నారమ్మా ఇంటికి వెళ్ళకపోతుందో గాని సరేనమ్మా ఏంటి నా మౌనంగా ఉన్నావు నీకే సమస్య లేదుగా లేదత్తయ్య ఏదైనా సమస్య ఉంటే ధైర్యంగా నాతో చెప్పు నన్ను నువ్వు ఎత్తేగా అనుకోకు మీ అమ్మనే అనుకో ఏమైందమ్మా ఆయనకి నేను నచ్చలేదు అత్తయ్య ఎప్పుడు చూసినా తిడతారు ఇంట్లో అయినా పర్వాలేదు కాలేజీలో కూడా తిడతారు ఉమా ఏడోకమ్మా ఉమా నువ్వు వాడిని దూరం చేసుకోకమ్మా మా అబ్బాయి చాలా మంచివాడు నా తర్వాత వాడిని చూసుకోవాల్సిన బాధ్యత నీదేనమ్మా గుడికొచ్చి ఏడవకూడదు అత్తయ్య పాపతో పాటు మీరు వెళ్ళి ప్రదక్షిణ చేసిరండి రామ్మా వెళ్ళు ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే శ్రీ వైశంపాయన ఉమా వీళ్ళ కుటుంబం అంటే ఇంతే అనుకుంటాను వీళ్ళ అన్నయ్య కూడా తక్కువైన వాడు కాదు మా పెళ్ళైన కొత్తలో ఒక అమ్మాయితో పరిచయం ఉండేది నేనంత తేలిగ్గా వదిలేస్తానా ఆయన్ని ఎక్కడ నొక్కి పెట్టాలో అక్కడ నొక్కి పెట్టాను ఇప్పుడు ఆయన చూసావుగా నిల్చోమంటే నిల్చుంటారు కూర్చోమంటే కూర్చుంటారు అంతా మన చేతుల్లోనే ఉంది ముందుగా ఈ కాలేజ్ ప్రిన్సిపాల్ గారిని సెలవుతో సత్కరించి నా ఉపన్యాసాన్ని ప్రారంభిస్తాను. వేదికపై ఆసీనులై ఉన్న ప్రిన్సిపాల్ గారికి, ట్రస్ట్ నిర్వాహకులకు, భావి భారతదేశానికి ఆశాదీపాలైన విద్యార్థులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ముసలాడు మైకి పట్టుకుంటే అస్సలు వాడు అసలే బ్రెయిన్ ఎటరు మర్యాదగా నా మాట విని ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతాం వచ్చాయి. నువ్వు ఎస్కేప్ అవ్వచ్చు, నా చదువు కోసం స్కాలర్షిప్ ఇస్తారు కదా. రే నీకు ఇచ్చే 500 కోసం 50,000 ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టారా? ఇదంత అవసరం అంటావా చెప్పు మావా? మావా ఒక వారం ఖర్చులకు వస్తాయి, వేరే దారి లేదు, కాస్త ఓర్చుకో. వాళ్ళ ఉన్నత విద్య కోసం ఒక సహాయ నిధిని మా తండ్రి గారి పేరు మీద నిర్వహించే ట్రస్ట్ నుంచి ఏర్పాటు చేయడం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ సంవత్సరం అన్ని పరీక్షల్లోనూ మంచి మార్కులు తెచ్చుకొని ఆదర్శ విద్యార్థి అయిన ఎంసీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్న కె కార్తిక్ ని ఈ ట్రస్ట్ ఎంపిక చేయడమైనది. అతన్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తొందరగా కూర్చోంగా చూడు, కోపి కొట్టి కాసే ఉంటాడు. చెప్తాను. చూడు చూడు. నమస్కారం సార్. నమస్కారం. థ్యాంక్ యూ సార్. నమస్కారం. నాకు సహాయాన్ని అందజేసిన గౌరవనీయులైన నాగిరెడ్డి గారి ట్రస్ట్కి, మా కాలేజ్ ప్రిన్సిపల్ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. బాబు థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం సార్. ఈ శుభ సందర్భంలో ఈ అబ్బాయి గురించి ఓ అద్భుతమైన విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఈ కార్తీక్ ఓ ఆదర్శ విద్యార్థి మాత్రమే కాదు, ఆయన ఒక మంచి భర్త అనే విషయాన్ని కూడా మీకు నేను తెలియజేసుకుంటున్నాను. అవును, తను మాత్రమే చదువుకుంటే చాలదు, తన భార్య కూడా విద్యావతి కావాలన్న సదుద్దేశంతో తన చదువుకుంటున్న కాలేజీలోనే తన భార్యని చేర్పించాడు. మీ భార్య పేరేంటి? ఉమారాణి. గట్టిగా చెప్పు బాబు. ఉమారాణి. ఉమారాణి. ఆహా, అందమైన పేరు. దీనికేం తక్కువ లేదు. ఈ విద్యార్థి కార్తీక్ భార్య అయిన శ్రీమతి ఉమారాణిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. సంసార జీవితం అనేది ప్రేమ అభిమానం కలగలిసిన ఒక తీయని జీవితం. దంపతులందరికీ ఆదర్శంగా నిలిచిన ఈ యువ జంటను చూసి మిగిలిన దంపతులందరూ వీరిలాగే ఒకరినొకరు అర్థం చేసుకుని పాలు నీళ్లలా కలిసిపోయి సంతోషంగా జీవించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వర్షం వస్తుంది కదా, ఫోన్లే పాపం తీసుకెళ్దామని వస్తే
పెద్ద ఫోన్ కొడుతుంది. నువ్వు రాగానే వచ్చి నీ వెనకాల కూర్చుంటాను. నువ్వు పిలిస్తే నేను వస్తాను. నేనెందుకు పిలవాలి? వచ్చి కూర్చోవచ్చుగా. ఏమయ్యా, వయసులో ఉన్న అమ్మాయి కనపడగానే మీరంటే వాళ్ళు తెల్లగా ఉండరా? మర్యాదగా వెళ్తావా లేక పోలీసులకు ఫోన్ చేయరా? అయ్యో, కదా అడ్డం తిరిగేలా ఉంది. అయ్యయ్యో, ఈ అమ్మాయి వాడి బండి ఎక్కిందేమిటి? ఈ కలికాలంలో ఎవరు నమ్మాలో అర్థం కావడం లేదు. కర్మ లోకం పాడైపోయిందండి. అవునండి, దారుణాలు జరిగిపోతున్నాయి. ఆ పెద్ద నన్ను తిడుతుంటే నీకు సంతోషంగా ఉంటుంది. అంతా నా కర్మ. అడ్డమైన వాళ్ళ దగ్గర తిట్లుంటే నాకు వస్తుంది. ఏయ్, ఇవన్నీ నా దగ్గర పెట్టుకోకు. ఇలాంటి వాడికి లొంగిపోయావని కాదు నేను. సారీ, స్పీడ్ బ్రేకర్. అది మాకు తెలుసు. కాస్త జరి కూర్చో. ఇంకా జరి కూర్చోవాలంటే కిందే కూర్చోవాలి. సారీ, మళ్ళీ స్పీడ్ బ్రేకర్. నువ్వు కావాలనే చేస్తున్నావు. ఛా, కాసేపు వెయిట్ చేస్తుంటే బస్సులోనే పోయేదాన్ని. అసలు నేను ఎక్కించుకోకుండా ఉండాల్సిందే. జరగకుండావన్నీ జరుగుతున్నాయే. శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం. స్వామి, టెన్షన్ లో ఏదేదో అవుతున్నానే, తప్పుగా అనుకోకు. పూర్తిగా తెలిసిపోయాను. నీకు బుద్ధుందా? డ్రెస్ మార్చుకున్నాను. తలుపు తట్ట రావాలన్న సెన్స్ లేదు. సారీ. డీసెన్సీ లేదు. మే ఐ కమ్ ఇన్? ఎస్, యూ కెన్ కమ్ ఇన్. ఆంజనేయ, ఏం చేస్తున్నావు నువ్వు? డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాను. అది తెలుస్తోంది. నేనున్నాను కదా, ఇక్కడే చేసుకోవాలా? ఊరికే అరవకండి. ఈ ఇంట్లో నాకు ఇచ్చిన రూమ్ ఇదే. ఉదయాన్నే అక్కయ్య అదే చెప్పారు, నువ్వు ఏం చేసుకోవాలన్నా నీ రూమ్ లోనే చేసుకో, మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అని. సో నేను ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికైనా పో, కానీ ఇక్కడ మార్చుకోకూడదు. ఓకే. అయ్యో, అలాగే బయటకు వెళ్ళి నా పరువు తీకు. ఇక్కడే మార్చుకుని తగలడు. నేనే బయటకు వెళ్తాను. అలాగా జరిగి ఏం చేస్తున్నావు నువ్వు? మొక్కకి నీళ్ళు పోస్తున్నా. ఏంటది? ఇలాగా? మరి దారి ఇక్కడ ఉంది, ఎలా పోయగలను? నాతో గొడవ పెట్టుకోకండి. నేనా నీతో గొడవ పెట్టుకున్నాను? అవును, అన్నిటిని తప్పించితే ఏం చేయగలను? ఏం చేయక్కర్లేదు. ముందు నా క్లోజప్ లో గొడవ పడ్డా మాని. లేక నుంచి ఏ భయంగా ఉందా? భయం లేదు, కానీ గుడ్డు లేదు. ముందు జరుగు, నేను వెళ్ళాలి. పొద్దున ఇదెక్కడ గొడవరా బాబు. వదినా, చెప్పు. ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేశాం. 5వ తారీఖు సబ్మిట్ చేయాలి. ఒక వారంలో రిజల్ట్ వస్తుంది. బెంగళూరులో MNCకి అప్లై చేశాను. తప్పకుండా జాబ్ వస్తుంది. కార్తీక్, నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావలేదు. నేనేం చేయాలో అది చెప్పు. నీకు అర్థం కాదని నాకు తెలుసు. ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేస్తున్నావు. దానికి 5,000 రూపాయలు కావాలి. నువ్వే అరేంజ్ చేసి ఇవ్వాలి. నా దగ్గర డబ్బు ఎక్కడుంది? మీ కొరియర్ కంపెనీలో అడగొచ్చు కదా. అది నాకు తెలియదా అంటే? వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నాను. 2 రోజుల్లో కట్టి తీరాలి. నిన్నే నమ్ముకున్నాను వదినా. మీ అర్జెన్సీకి నా దగ్గర డబ్బు లేదు. నేను చీటీ కడుతున్నాను. అది పాడుకోవాలంటే ఇంకా 2 నెలలు పడుతుంది. అక్కయ్య, కావాలంటే నేను ఇస్తాను. హలో, నీ డబ్బుతో ప్రాజెక్ట్ వర్క్ ప్రారంభించి పాస్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు. రే కార్తీక్, అవసరానికి తప్పేమీ లేదు, తీసుకో. సరే వదినా, నువ్వు చెప్తున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. తీసుకున్న డబ్బు 3 మాసాలు తిరిగి ఇచ్చేస్తాను. కానీ ఒక కండిషన్, బ్యాంక్ వడ్డీ 2%. అంతకు మించి నేను ఇవ్వలేను. దానికి ఒప్పుకుంటేనే ఇవ్వమను, లేదంటే వేరే చోట చూసుకుంటాను. ఏమంటావమ్మా? 2% వడ్డీ ఓకేనా? ఓకే ఓకే, నువ్వు చెప్తున్నావు కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటాను. సరే, అయితే డబ్బు తెచ్చివు. శుక్రవారం పూట మెళ్ళ ఉన్న గొలుసు తీయకమ్మా. పర్వాలేదు అక్కయ్య, ప్రాజెక్ట్ వరకే ముఖ్యం. అదేం మావా,
నువ్వు సిగరెట్ కొంటుంటే ఆ కొట్టు నిన్ను చూసి నవ్వుతున్నాడు. మరేం లేదు మామ, ఒకరోజు సిగరెట్లు కొంటాను, నా దగ్గర డబ్బులు లేవు, అప్పు పెట్టాల్సిన పరిస్థితి. అన్న నీ ముఖం చూసి ఎక్కడికైనా వెళ్తే ఆ పని సక్సెస్ అవుతుంది అన్న అని చెప్పాను. ఆ రోజు నుంచి నన్ను చూస్తే చాలు పల్లెకిలిస్తున్నాడు. తమ్మేరిపోతే ఈగలు ఎక్కడ పడతారా ఈ ఫిగర్స్? మావా నీకేం కావాలో చెప్పరా. మామ చాలా రోజులైంది మామ, మంచి ఐటమ్ చూసి చెప్పు. తినడానికి ఏం కావాలో చెప్పు. నీ ఇష్టం బాబు, ఏదో ఒకటి చెప్పు. అలారా 2 ఫ్రైడ్ రైస్ ఇవ్వండి. ఫ్రైడ్ రైస్ లేదు సార్. లేదా ఏంట్రా ఇది, మెనూ కార్డు లో అన్ని ఐటమ్స్ ఉంటాయి, అడిగితే ఏమి లేవుంటారు. రే మామ అది చూడు, నిషా. నిషా Everything made into junk. Totally your best. నిషా షాపింగ్ కి వెళ్దామా? షాపింగ్ ఇగా నెక్స్ట్ వీక్ చేద్దాం. నిషా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యు. What's your problem? Can't you see I'm talking to my friends? Oh, షాపింగ్ 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. చేతులు లాగేస్తున్నాయి నిషా. Don't shout, okay? కమ్ ఆన్ నిషా. మామ నువ్వు జస్ట్ ఎస్కేప్ రా. ఏంటనుకునేది? అవునరా, నువ్వు గనక దాన్ని పెళ్లి చేసుకుని ఉంటుంటే వాడి బదులు నువ్వు వాటిని మోస్తూ ఉండేవాడు. అవునరా, గ్రేట్ ఎస్కేప్. సరే పద, మనం ఇక్కడి నుంచి వెళ్ళి ఏదైనా కాకా హోటల్ భోంచేద్దాం. Funny. సార్ ఈ బండిలో రిపేర్ చేయడానికి ఏమీ మిగలేదు సార్, అన్ని పోయాయి. అయితే బండి మార్చండి లేదా నన్ను మార్చేయండి. ఈసారికి ఏదో ఒకటి చేసి బండిని బాగు చేయండి. సరే, నా నైపుణ్యాన్నంతా దీని మీద చూపించి రిపేర్ చేసి ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. మీ అదృష్టం బాగుంటే వచ్చి తీసుకెళ్ళండి సార్. వెళ్ళండి సార్. అలాగే. అబ్బబ్బబ్బా. ఎస్ఎస్ ఒక టికెట్ ఇవ్వండి. 3 రూపాయలు ఇవ్వండి. ఇదిగోండి. Excuse me. హాయ్ కార్తీక్. రారా మావరా, ఏంటి సంగతులు? ఏం మావా రిజల్ట్స్ ఏమయ్యాయి? మావా అయితే పరీక్షల్లో పాస్ అవ్వాలి లేదా జీవితంలో పాస్ అవ్వాలి. నాకు సంబంధించినంత వరకు నేను జీవితంలో పాస్ అయినట్టే. చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్న మంజులు లైన్ లో పెట్టాను. 2 రోజులు. సూపర్ రా, కంగ్రాట్స్ మావా. థ్యాంక్ యూ మావా, థ్యాంక్ యూ. అన్నట్టు మావా ఆ. నీతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి. నువ్వు ప్రియేగా? ఫుల్ ఫ్రీ మావా. ఒక్క నిమిషం ఉండు. అరే మావా మీరు రూమ్కి వెళ్ళిపోండి, నేను సాయంత్రం వచ్చేస్తాను. పార్టీ నాది. ఓకేనా? బాయ్. ఇప్పుడు చెప్పరా. చెప్పు మావా, ఏంటి విషయం? అదే నువ్వు నన్ను తప్పుగా అనుకోకూడదు. రేయ్ మన మధ్య అవన్నీ ఏంట్రా, చెప్పు మావా. మావా నువ్వు నన్ను పెట్టిన నొట్టి. రే నీ బిల్డప్ చూస్తుంటే నాకు టెన్షన్ గా ఉంది. ఆ విషయం చెప్పు. అది మరి నన్ను తప్పుగా అనుకోకూడదు. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను రా. ఓడి కదా, ఏంటో నువ్వు అనేది? అందుకే నువ్వు నన్ను తిట్టకూడదని ముందే చెప్పాను. నువ్వు చెప్పిన విషయం ఏంటో తిట్టకుండా ముద్దెట్టుకుంటారా? కాశ్మీర్ లో తీవ్రవాదులు వేసిన బాబు నా నెత్తి పడినట్టుంది. సరే సర్లే, నీ మనసును దోచుకున్న ఆ దొంగది ఎవరు? తాను ఎక్కడ ఉంటుంది? గాజువాకులో ఉంటుంది. యు మీన్ గాజువాక గర్ల్? ఎస్ మావా, వేరే ఎవరినో కాదు, ఉమా రాణేరా. ఒరే తను నీ భార్యరా? అవునరా.
ఇప్పుడే తన్ని మనస్ఫూర్తిగా నా భార్యగా అంగీకరించాను. మొదట్లో ఏమో తనంటే ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాను. తర్వాత పోను పోను తన బిహేవియర్, క్యారెక్టర్ అన్నీ బాగా నచ్చి ఇప్పుడు తన్ని ప్రేమించడం మొదలుపెట్టాను. ఏయ్, ఈ విషయం నాతో చెప్తావా? తనతోనే చెప్పచ్చుగా. అది అందులో ఒక చిన్న చిక్కుందిరా. చాలా ఎక్కువగా ఉందిరా. అది కాదురా మావా, మొదట్లో తను అసహించుకొని తిట్టేసి ఒక డిస్టెన్స్ కీపప్ చేశాను. ఇప్పుడు సడన్ గా దిగిపోయి చెప్పాలంటే నాకు అదోలా ఉందిరా. నువ్వు ఏదైనా ఐడియా ఇస్తే దాన్ని ఫాలో చేసి నేను దాన్ని లైన్ లో పెట్టుకుంటాను. ఏంటి, పెళ్ళాన్ని లైన్ లో పెట్టుకుంటావా? లోకంలో కట్టుకున్న దాన్ని లైన్ లో పెట్టడానికి ఒక ఐడియా కావాలని అడిగిన మొట్టమొదటి మగాన్ని నా లైఫ్ లో ఇప్పుడే చూస్తున్నాను రా. మావా, నా ఫీలింగ్ అర్థం చేసుకోరా. రే, ఇది చాలా సింపుల్ మ్యాటర్ రా. నువ్వు ఇప్పుడు తిన్నగా ఇంటికి వెళ్ళిపో. నీ భార్య ఇంట్లో ఏదో పని చేస్తూ ఉంటుంది. తనకు తెలియకుండా తన వెనక్గా వెళ్ళి లబుక్కని వాటేసుకొని చటక్కని ముద్దెట్టేసుకోరా. ఏంట్రా, డ్రీమ్సా? అది కాదు, నేను వెనక నుంచి పట్టుకుంటే గట్టిగా అరిచి ఊళ్ళో వాళ్ళందరినీ పిలిస్తే వీడెక్కడ దొరికాడంటే బాబు. ఒరే, నువ్వు పక్కింటోడి పెళ్ళాన్ని వాటేసుకుంటే అది అరిచి గోల చేసి ఊళ్ళో వాళ్ళందరినీ పిలుస్తుందిరా. కానీ ఉమా నీ సొంత పెళ్ళావురా, అలాంటిది ఏం చేయదు. నా మాట నమ్ము, ధైర్యంగా వాటేసుకో. ఏ వాటేసుకో, వాటేసుకో, వాటంగా వాటేసుకో, ధైర్యంగా వాటేసుకో. ఈ ఐడియా కొంచెం చీప్ గా ఉంది. వేరే ఏదన్నా బెటర్ ఐడియా చెప్పరా. ఇదేం బాలేదురా కార్తీక్. ఫ్రెండ్షిప్ పేరుతో నన్ను మరీ వేపుకు తింటున్నావురా. నువ్వు ఏదో ఒకటి చదివి డిస్టింక్షన్ లో పాస్ అయిపోతావురా. ఆ తర్వాత నువ్వు స్వీట్స్ తీసుకొని, పువ్వులు తీసుకొని, అవి తీసుకొని, ఇవి తీసుకొని నీ భార్య దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పి ఏదో ఒకటి చెప్పి ఐ లవ్ యూ అని చెప్పేరా. నన్ను వదిలేరా. స్వీట్ థ్యాంక్స్, స్వీట్ థ్యాంక్స్, స్వీట్ థ్యాంక్స్. ఐడియా ఓకేరా, ఐడియా ఓకే. చూడు. అబ్బా, ఈవినింగ్ క్వార్టర్ కొడదాం అనుకున్నాను, కానీ వీడు పగలే కొట్టేటట్టు చేశాడు. రెండనయ్య, ఆ, ఎలా ఉన్నారు? ఆ. ఉమా, బాగున్నావమ్మా? బాగున్నాను. కాఫీ. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. తొందరలోనే ఒక సంతోషమైన విషయం జరగబోతోంది. నా రిజల్ట్స్ వస్తాయి. నేను డిస్టింక్షన్ లో పాస్ అవుతాను. ఇందులో సంతోషం ఏముందనుకుంటున్నావా? ఉంది. ఫస్ట్ నైట్, ఐ మీన్ ఆ రోజు ఫస్ట్ నైట్ లో మనం మాట్లాడుకుంది నీ జ్ఞాపకం ఉందిగా? బాగా ఆలోచించుకొని ఎలా విడిపోతే మంచిదో అలా విడిపోదాం అనుకున్నాగా. వీలైనంత త్వరగా ఒక నిర్ణయానికి వద్దాం. నేను ప్రేమించే నా ప్రియురాలికి నేను ఐ లవ్ యూ చెప్పబోతున్నాను. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. తర్వాత నా వల్ల ఇకపై నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నువ్వు హాయిగా సంతోషంగా ఉండొచ్చు. రండి. బాబు, బయలుదేరుతున్నావా? ఒక్క నిమిషం మాట్లాడాలి. పర్వాలేదు, చెప్పండి. ఇదిగో, ఇది ఊళ్ళో నాకు తెలిసిన కార్ల కంపెనీ. ఇందులో నీకు ఏది నచ్చిందో చెప్తే నేను చూసుకుంటాను. దేనికి? తప్పుగా అనుకోకు. మీ ఇద్దరు కాలేజీకి వెళ్ళడం కొందాం అనుకుంటున్నాను. థ్యాంక్స్ అంకుల్. కార్ కొంటే నా కష్టార్జితంతో కొనాలన్నది నా ఆశ. సరే బాబు, నాకు తీసివ్వాలనిపించింది. తప్పుగా అనుకోకు. చిచ్చా, అదేం లేదు. వస్తాను. మంచిది అంకుల్. నేను చెప్పింది నీకు అర్థమైందా? మరి ఎగ్జామ్ ఏమైందిరా? వీడి గంగూలీ మావా. అంటే వెళ్ళిన వెంటనే బయటకు వచ్చేసాను కదా, అందుకు అంటున్నాడు. ఆ కుమార్ గారికి ఏమైందిరా? వాడు వివిఎస్ లక్ష్మణ్. ఏంటి మామ, అర్థం కాలేదా? మహా జిడ్డుగాడు కదా, రాసిందే రాస్తున్నాడు. ఓకే మామ, బాయ్. బాయ్ బాయ్ గర్ల్స్. హే నిషా. హాయ్ కార్తీక్. హాయ్. కార్తీక్, ఐఎమ్ గోయింగ్ టు మిస్ దిస్ కాలేజ్ లైఫ్. ఎగ్జామ్స్ అయిపోయి మనం విడిపోతున్నాం అనుకుంటే చాలా బాధగా ఉంది. బట్ యూర్ వెరీ లక్కీ. ఎస్, ఉమ్మ నీకు వైఫ్ గా దొరికినందుకు నువ్వు అదృష్టవంతుడివి. ఉమా ఎంత మంచి అమ్మాయో తెలుసా? అవును కార్తీక్, నువ్వు నా వెనకాల తిరుగుతూ నన్ను లవ్ చేసిన విషయం నేను తనతో చెప్పినప్పుడు తను ఎంత స్పోర్టివ్ గా తీసుకుందో తెలుసా? వైఫ్ హస్బెండ్ ని ఇలాగే అర్థం చేసుకోవాలి. రియలీ షీస్ గ్రేట్. ఇంకా నయ్యో మనిద్దరం పెళ్లి చేసుకోలేదు. చేసుకునుంటే పావు ముంగిసలా కొట్టాడుకునే వాళ్ళు. ఎప్పుడు చూసినా తిట్టుకుంటూ కొట్టుకుంటూ
సారీ కార్తీక్, సారీ దేనికి? ఎన్నోసార్లు నేను ఇన్సల్ట్ చేశాను. అవేమి మనసులో పెట్టుకోకు. కీప్ ఇన్ టచ్. ఉమ్మని బాగా చూసుకో. ఓకే ఓకే, సీ యూ, బాయ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ లక్. థ్యాంక్ యూ, బాయ్. అరే కరుణ, అబ్బాయికి చదువు పూర్తయిందని చెప్పావు. ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే నా వల్ల సహాయం నేను చేస్తాను. అతను అడగటానికి మొహమాట పడుతున్నట్టున్నాడు. నువ్వు అలా మొహమాట పడుకో. నేనేం మొహమాట పడ్డం లేదు. వాడు వ్యాపారమే చేస్తాడో ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగమే చేస్తాడో నాకు తెలియదు. ఉమా, ఏంటి, ఏమైందమ్మా? ఏడుస్తూ వెళ్తామేంటి? బాగా ఆలోచించుకొని ఎలా విడిపోతే మంచిదో అలా విడిపోదాం అనుకున్నాను. వీలైనంత త్వరగా ఒక నిర్ణయం. నేను ప్రేమించిన నా ప్రియురాలికి నేను ఐ లవ్ యూ చెప్పబోతున్నాను. ఏమైందిరా? ఇది నేను అడగాల్సిన ప్రశ్న. కరుణ, నేను ఇంతకు ముందు 2-3 సార్లు ఇక్కడికి వచ్చి వెళ్ళాను. ఎప్పుడు వచ్చినా మా అమ్మాయి మొహంలో నవ్వే కనిపించలేదు. ఇలా చూడరా, నా మనసులో బాధ ఉన్నా నేను ఇంతవరకు నోరు తెచ్చి మిమ్మల్ని ఏమీ అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నాను, అసలు వాళ్ళ మంచి గొడవ ఏంట్రా? ఇలా అడిగితే ఏం లేదురా, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది నాకు తెలిసి తీరాలి. నువ్వు అడిగే చూస్తుంటే మేమేదో తప్పు చేసినట్టుగా అనిపిస్తుంది. తప్పుగాక ఇంకేంట్రా? ఉదయం 10 గంటల కాలేజీకి వెళ్ళే పిల్ల 11 గంటలకి ఏడుస్తూ తిరిగి వస్తే కన్న తండ్రికి ఎలా ఉంటుందిరా? అరే, నువ్వు 2 బిడ్డల తండ్రిగా ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోనక్కర్లేదా? ఇంటికి వచ్చిన కాసేపట్లో నాకు తెలిసిందిరా మా అమ్మ ఇక్కడ సుఖంగా లేదని. సరే, సర్దుకుంటారులేని నేను ఊరుకున్నాను. అది కాదురా, ఆగు రత్నం, ఆగు. లేదు ఎందుకు టెన్షన్ అవుతావు? ఇలా చూడు, ఒక ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించేది తను మానసికంగాను శారీరకంగాను సంతోషంగా ఉండటం కోసమే. కానీ నా కూతురికి 2 కరువయ్యేదా? అది ఆ రోజే అంది, నన్ను బలవంతం చేసి నాకు ఈ పెళ్లి చేశారంటే మొగుడు వదిలేసి వచ్చేస్తాను అని. అప్పుడు అన్నది, ఇప్పుడు జరిగేలా ఉంది. రత్నం, మా అబ్బాయి మాత్రమే తప్పు చేస్తున్నట్టు మాట్లాడడం న్యాయం కాదు. వాణ్ణి రా, నువ్వు విషయం ఏంటో కనుక్కుందాం. అంతవరకు కాస్త ప్రశాంతంగా ఉండు. దాన్ని ఇంకా వాడిని అడిగేది. ఈ రోజు ఉదయం కూడా నేను చూశాను, వాడేదో తిరుగుతుంటే ఇది ఏడుస్తూ నుంచోనుంది. నేను అంతకుముందు వచ్చినప్పుడు కూడా ఇద్దరు కాలేజీ నుంచి వస్తున్నారు. వాడు బండి మీద వస్తే ఇది నడుచుకుంటూ వస్తుంది. కట్టుకున్న పిల్లమే కదరా, దాన్ని తంతా తీసుకొస్తే ఏమవుతుంది? ఇలా చూడు, వదిలే. ఇక నేను సహించలేను. మంచి వచ్చాడు, నా బిడ్డ నా దగ్గర ఉంటుంది. అది కాదురా నేను చెప్పేది. తొందరపడి ఒక నిర్ణయానికి రాకు. రత్నం, నేను బలవంత పెట్టి పెళ్లి చేయడం నేను చేసిన తప్పు. అందుకని నువ్వు ఎక్కడ కష్టపడక్కర్లేదు. పెట్టే బయట దొరుకుని బయలుదేరు. నువ్వు ఎక్కడ ఏ సుఖం అనుభవించావు? మన ఇంట్లో ఉంటే నేనైనా సంతోషంగా ఉంటాను. బయలుదేరు. తొందరపడి వెళ్ళిపో. మా అబ్బాయి వచ్చాక అడిగి విషయం ఏంటో తెలుసుకుందాం. వాళ్ళు లేనప్పుడు అమ్మాయిని తీసుకెళ్ళడం పద్ధతి కాదు. చేయదాటిపోయాక ఏంటో ఇక మాట్లాడేది? మెల్లగా మెల్లగా మాట్లాడేది. నేను చెప్పేది నా పరువు తీర్పు. నీలో అన్నతో చూస్తున్నాను లోపల. వదలరా. రే, నీ కొడుకు ఎలాంటి వాడు ఊళ్ళో అందరికీ తెలుస్తుందని భయమా? తెలియలేవరా? మెల్లగా మాట్లాడు. ఇది కుటుంబ వ్యవహారం. ఏంటి కుటుంబ వ్యవహారం? నా మాట విడు. తన పిల్లని సక్రమంగా చూసుకోవడం తెలియలేదు నీ కొడుకు. ఇంకా గౌరవం ఏంట్రా? నువ్వు రామ్మా. నా మాట విడు. నా మాట విడు. రత్నం, And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.